హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్నన్స్ కిచెన్. ఇవాళ రెసిపీ చిలకడ దుంపలు అనపగింజల పులుసు అండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. ఎంత బాగుంటుందంటే చెప్పలేనండి మాటల్లో, అంత బాగుంటుంది. ముందుగా అయితే ఇది ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అన్నంలోకైనా దోశలోకైనా కూడా బాగుంటుంది. అనపగింజలు అంటే ఇలా ఉంటాయండి. ముందుగా అనపగింజలను ఒక 2 గుప్పెళ్ళు కడిగి శుభ్రం చేసుకుంది. కొంచెం వాటర్ వేసుకొని, అలాగే కొంచెం పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ వేసేసుకొని ఉడికిచ్చేసుకుందాము. అనపగింజలు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సపరేట్గా ఉడికించుకొని ఇలా చేతితో పట్టి చూస్తే 2 ముక్కలు కొంచెం మదిగిందంటే చాలు, ఇలా ఉడికిందంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాము. చిలకడ దుంపల్ని ఈలోగా పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. ఇక్కడ సుమారు ఒక 4 చిలకడ దుంపల్ని ఇలా కట్ చేసుకున్నాను పచ్చివే. ఇప్పుడు వెడల్పుగా ఉండే బాండీలో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టీ స్పూన్, అలాగే పోపు దినుసులన్నీ వేసేసుకోవచ్చండి. జీలకర్ర ఒక పావు టీ స్పూన్, మినప్పప్పు ఒక టీ స్పూన్. ఇవన్నీ వేసుకున్న తర్వాత చిటిపట్లాడుతూ వేగుతున్నప్పుడే మెంతులు ఒక 10 గింజలు వేసుకుందాం. ఎక్కువ వేసుకోకండి, పులుసుల్లోకి ఇలా మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసేసుకొని చిటిపట్లాడేంత వరకు వెయిట్ చేద్దాం. ఇలా చిటపట్లాడుతున్నప్పుడు చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా, ఆ చిన్న ఉల్లిపాయలని ఒక 15 తీసేసుకొని వేసుకున్నానండి. ఇలా శుభ్రం చేసుకొని వేసుకున్న తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఈ పులుసులోకి చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే రుచి బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా రంగుమారి ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమోటాలని పేస్ట్ చేసుకొని వేసేసుకుందామండి. మీరు అలాగే టమోటాలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలు ఏరు పెట్టేస్తుంటారు, తోలు వస్తుంది అలా అనుకుంటుంటారు కాబట్టి నేను పేస్ట్ చేసి వేసేస్తాను. వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయి కొంచెం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా మధ్య మధ్యలో మూత పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై అయి దగ్గర పడిన తర్వాత వెల్లుల్లిపాయలు 15 వేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఒకసారి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత టమోటా రసం కూడా బాగా డ్రై అయిపోయి బాగా దగ్గర పడిపోయింది చూసారా. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఒక వంకాయని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది పులుసుల్లోకి. అలాగే మనం ముందుగా శుభ్రం చేసుకున్న చిలకడ దుంపలను కూడా వేసేసుకుందాము. చిలకడ దుంపలు అంటే ఏంటో అనుకోకండి, మనకు చిలకడ దుంపలన్నా గెనసగడ్డలైనా ఒకటే. పిల్లలకి ముఖ్యంగా చాలా మంచిది ఆరోగ్యానికి. మనం ఎక్కువగా స్వీట్స్ ఇలా చేసి పెడుతుంటాం కదా, ఇలా కర్రీస్ కూడా చేసి పెట్టచ్చు, బాగుంటుంది. వాళ్ళు ఏమాత్రం వంక పెట్టుకుంటే తినేస్తారు, తెలియదు పైగా చాలా బాగుంటుందండి. ఇలా మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గిచ్చేసుకుందాము. లో ఫ్లేమ్లో కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. మనకు వంకాయ ముక్కలు కొంచెం వేగిపోయింది, ఇంకొంచెం వేగాలండి. ఇలా వేగుతున్నప్పుడే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము. అలాగే రుచికి తగినంత కారం, ఇక్కడ నేను 2 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. ఇంట్లో పట్టించుకునిందే పులుసు కారపొడి 2 టీ స్పూన్లు, అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న అనపగింజల నీళ్ళతో పాటు వేసేసుకుందాం. ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకండి, కూరలో వేసేసుకోండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు రసం అండి. చిన్న కప్పుతో పావు కప్పు, మనకు నిమ్మకాయ సైజులో సగభాగం చింతపండు రసం అయితే సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగోదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకు కర్రీ ఉడకడానికి తగినంత 2 కప్పులు నీళ్ళు వేసేసుకున్నానండి. ఎందుకంటే బంగాళదుంపలు ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి కదా, ఉడకడానికి టైం పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు కొంచెం 2 ముక్కలుగా తుంచి సగభాగం ఉడికిపోయిన తర్వాత వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నచ్చితే వేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు అన్ని గింజలు అలాగే చిలకడ దుంపలన్నీ ఉడికాయా లేదా చెక్ చేసుకుందాము. వంకాయ అయితే బాగా చక్కగా ఉడికిపోయిందండి. చిలకడ దుంప ఉడికిందా లేదా చూస్తే కొంచెం ఉడకాలి. అలా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని పచ్చి కొబ్బరి తురుము మన మిక్సీ జార్లో ఒక పావు కప్పు కన్నా కొంచెం తక్కువ అండి. ఇలా మెత్తగా ఒక 4 స్పూన్లు పేస్ట్ చేసేసుకుంది పచ్చి కొబ్బరి పేస్ట్ పక్కన పెట్టుకుందాం. మరి ఎక్కువ అవసరం లేదండి, కొంచెం అయితే సరిపోతుంది.
అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అలా తిప్పోసేసుకుంటున్నాను, ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా. ఇలా ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఉడికిపోయిందండి చిలకడ దుంప, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిపోయింది కదా, ఇంకా మనం కొబ్బరి పేస్ట్ వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా తెల్లిన వెంటనే స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. మనం మిక్సీ జార్లో పట్టుకున్న వాటర్ని అలా తిప్పిపోసుకున్నాను, ఎక్స్ట్రా వాటర్ అయితే నేనేం వేయట్లేదు. ఈ కూర అంటే మనకు ఈ చిలకడ దుంపల పులుసు అనేది మరి పలచగాను ఉండకూడదు, అలానే మరి చిక్కగాను ఉండకూడదు. ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. కొంచెం పొంగుతూ ఉడుకుతుంది చూసారా. ఇప్పుడు స్టవ్ ఆపేసి కొత్తిమీర తరుగు కొంచెం గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చిలకడ దుంపలు అనపగింజల పులుసు రెడీ అండి. హెల్తీగా ఉంటుంది, రుచికి రుచి బాగుంటుంది. మనం దేంట్లోకైనా తీసుకోవచ్చు, చపాతీలోకైనా దోశల్లోకైనా కూడా బాగుంటుంది. మనం ఎందుకంటే ఎక్కువ పులుపు వేయట్లే కదా, లైట్గా వేసాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.